నమస్తే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవిత ఇప్పుడైతే బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. ఒక పక్కల తనకేమో బెయిల్ కావాలి, తన కొడుకుకు ఎగ్జామ్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే కోర్టును ఆశ్రయించడం జరిగింది. దానిపైన విచారణ నిన్న జరిగింది. మరో పక్కన 8వ తేదీ వరకు ఆ సంబంధించినటువంటి తీర్పు వెలువడేటువంటి అవకాశం లేదు. 8వ తారీఖు ఉదయం 10:30 గంటలకు దానిపైన ఒక స్పష్టమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరో పక్కన కల్వకుంట్ల కవితను ఇన్ని రోజుల నుండి ఈడీ విచారించింది. మరో పక్కన ఆమె తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంది. తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో కూడా తను ఉండడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొదటి నుంచి విచారణ చేయాలని చెప్పేసి సిబిఐ కూడా భావిస్తూ ఉంది. సిబిఐ అధికారులు కాసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తమకు ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను మా కస్టడీకి అప్పగించండి, ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో అనేక రకాలైనటువంటి అవకతవకలకు పాల్పడ్డదన్నటువంటి అభియోగం ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను మేము విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు రౌస్ అవెన్యూ కోర్టుకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయడంతో పాటు ఆమెను విచారించడంతో పాటు ఆమెను స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మాకు సంబంధించినటువంటి సిబిఐ రిమాండ్కు అప్పగించాలని చెప్పేసి కోర్టును విన్నవించినటువంటి నేపథ్యంలో ఒక పక్కన కల్వకుంట్ల కవిత ఏమో ఈ నెల ఏదైతే 14 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఏదైతే తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో 14 రోజుల పాటు ఆమె తిహార్ జైల్లో ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకొక పక్కన 8వ తారీఖు పైన మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించినటువంటి కోర్టు ఏమని ఇస్తుందా, మధ్యంతర సంబంధించినటువంటి బెయిల్ ఏమని ఇస్తుందా లేదనేది కూడా అది కూడా కొంత సస్పెన్స్ అయినటువంటి వాతావరణం. మరో పక్కన కల్వకుంట్ల కవితను 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి అప్పగించినటువంటి నేపథ్యంలో ఆమె యొక్క ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆ జ్యుడిషియల్ రిమాండ్ డేట్ కూడా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి సందర్భంలోనే అంటే ఇంకొక 5 రోజుల పాటు కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లోనే ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఆమెకు బెయిల్ వచ్చినా లేకపోతుంటే ఆమె జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మా కస్టడీకి అప్పగించి ఉండాలని చెప్పేసి సిబిఐ కోరినటువంటి నేపథ్యంలో ఒక పక్కనేమో ఈడీ అధికారుల విచారణ, ఈడీ అధికారుల విచారణ తర్వాత ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఆమె తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్, ఇంకొక పక్కన సిబిఐ విచారణ. ఈ అన్నింటినీ కానీ మనం ఒకసారి చూసినట్టయితుంటే ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసులో మరి ఎట్లా ఉంటుంది విచారణ, ఎటువంటి కఠినమైనటువంటి సెక్షన్స్ ఉంటాయనేది కూడా మనం నిపుణులతో మాట్లాడినట్టు స్పష్టంగా అర్థమైంది. దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. సిబిఐ ఎంటర్ అవుతుందా, ఒకవేళ కనుక ఈడీ అధికారులు విచారించిండ్రు, ఈడీ అధికారుల అదుపులో ఉన్నప్పుడే మళ్ళీ సిబిఐ ఏమైనా ఎంటర్ కావచ్చు అన్నటువంటి ఆ ప్రశ్నలు కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మనం అప్పుడు కూడా వీటిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈడీ కస్టడీలో అనేక రకాలైనటువంటి అంటే ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత చేసినటువంటి అరాచకాలు, కల్వకుంట్ల కవిత చేసినటువంటి మనీ లాండరింగ్ ఎవరెవరికి వెళ్ళినాయి, 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ముడుపులు ఏ పార్టీ నేతలకు ముట్టినాయి, ఢిల్లీలో కల్వకుంట్ల కవిత ఎందుకు ఈ లిక్కర్ స్కామ్కు తెరలేపిందన్నటువంటి అన్ని అంశాలని ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించడం జరిగింది. అయితే నిన్న మధ్యంతర బెయిల్ కావాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత ఏదైతే కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కోర్టును అపీల్ చేసుకున్నటువంటి సందర్భంలో నేరుగా ఈ కేసును ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఆఫీసరే చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక కల్వకుంట్ల కవితను ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఆమెను బయటికి పంపించినట్టయితుంటే ఆమెకు సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తుంది. కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపించకూడదు. ఆమె ఉన్నటువంటి ఫోన్లలో ఉన్నటువంటి చాలా డాటాను కూడా ఆమె రిమూవ్ చేయడం జరిగింది. ఆమెకు ఉన్నటువంటి బిజినెస్కు సంబంధించినటువంటి అకౌంట్స్ను కూడా మాకు చూపెట్టమంటే చూపెట్టట్లేదు, ఐటీ రిటర్న్స్కు సంబంధించినటువంటి వాటిని కూడా చూపెట్టట్లేదు. దీంట్లో చాలా కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి నిన్న ఈడీ కూడా కోర్టుకు స్పష్టం చేయడం జరిగింది. ఈడీ సంబంధించినటువంటి విజ్ఞప్తి మేరకు కల్వకుంట్ల కవితకు బెయిల్ రాలేదు. ఆమె పెట్టుకున్నటువంటి పిటిషన్ పైన 8వ తారీఖు వాయిదా పడడం జరిగింది. 9వ తారీఖు వరకు కూడా ఆమె తిహార్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ఈ సంబంధించినటువంటి అంశంలో ఎంటర్ కావడం అయితే కొంత సంచలనంగా మారింది. సిబిఐ ఒకవేళ కనుక విచారణకు అప్పగించినట్టయితే కల్వకుంట్ల కవితని ఇప్పుడున్నటువంటి రౌస్ అవెన్యూ కోర్టు మరి ఎన్ని రోజుల పాటు కల్వకుంట్ల కవితను సిబిఐ కస్టడీకి అప్పగిస్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఒక పక్కనేమో 8వ తారీఖు కల్వకుంట్ల కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అన్నటువంటి ఒక సంబంధించినటువంటి వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో సిబిఐ ఎంటర్ కావడంతో కల్వకుంట్ల కవితకు అన్ని దారులు ఇప్పుడు మూసుకుపోయినట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీనిపైన చాలా వ్యక్తులు కూడా దీంట్లో కీలకమైనటువంటి భాగస్వాములుగా ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మరో పక్కన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా,
దీంట్లో ఒక ఎంపీ కూడా అరెస్ట్ కావడం జరిగింది. అంతేకాకుండా సౌత్ గ్రూపులో ఉన్నటువంటి చాలామంది కూడా అంటే ఎవరైతే మాగుంట రాఘవ కావచ్చు, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి ఆధారాలని కీలకమైనటువంటి స్టేట్మెంట్ని కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక పక్కన కల్వకుంట్ల కవిత బయటకు వెళ్ళినట్టయితే ఎవరైతే వీళ్ళు వాంగ్మూలం ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేసేటువంటి సందర్భంలో ఒక పక్కన అరుణ్ రామచంద్ర పిల్లై కల్వకుంట్ల కవితకు బినామీగా వ్యవహరించి ఆ కల్వకుంట్ల కవిత బిజినెస్లని ఆమె వెనుక ఉండి నడిపించినప్పుడు కూడా ముందు ఈయన పేరు పెట్టి అక్కడ ఒక బినామీగా అరుణ్ రామచంద్ర పిల్లని నడిపించుకుంటూ అక్కడ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ను పూర్తి స్థాయిలో నడిపిందనేది ఒక అభియోగం. దాని తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లని అరెస్ట్ చేసి విచారించేటువంటి సందర్భంలో ఆయన అనేక కీలకమైనటువంటి అంశాలు చెప్పిండట. ఏమని కల్వకుంట్ల కవితే దీంట్లో కీలకమైనటువంటి పాత్ర, ఇండో స్పిరిట్ అన్నటువంటి ఒక సంస్థతో దాంట్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకు 33% వాటాలు ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్కు మాకు ఎట్లాంటి సంబంధం లేదు, కేవలం నేను బినామీని మాత్రమే, దీంట్లో పాత్రధారి కల్వకుంట్ల కవితే అని చెప్పేసి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకోవడం జరిగింది ఈడీ. దాని తర్వాత కొన్ని రోజులకు అప్పుడు కల్వకుంట్ల కవిత బయట ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయనకు బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవితే ఆ ఉన్నటువంటి అప్రూవర్గా మారినటువంటి వాళ్ళని బుచ్చిబాబు కావచ్చు, ఆయనకు ఆడిటర్గా పనిచేసినటువంటి బుచ్చిబాబును కానీ అరుణ్ రామచంద్ర పిల్లాయిని కానీ వీళ్ళు అప్రూవల్గా మారినటువంటి వాళ్ళని కూడా కల్వకుంట్ల కవిత బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అప్పుడే అట్లా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఒక పలుకుబడి ఉన్నటువంటి నేత, ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి, తన అన్నేమో మంత్రిగా కొనసాగిండు గతంలో. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అప్రూవల్లను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి నిన్న విజ్ఞప్తి చేసింది ఈడీ. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కనుక సిబిఐ కనుక తనని ఒకవేళ కనుక అరెస్ట్ చేసి ఒకవేళ కనుక సిబిఐకి ఇప్పుడున్నటువంటి రౌస్ రెవెన్యూ కోర్టు కనుక కస్టడీకి అప్పగించినట్టయితే ఇంకా కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక పక్కన గత ఫిబ్రవరి నెలలోనే ఆల్రెడీ సిబిఐ ముందుకు రావాల్సినటువంటి కల్వకుంట్ల కవిత అనేక రకాలైనటువంటి కారణాలు, చాలా సందర్భాల్లో సిబిఐ సైతం కల్వకుంట్ల కవితకు చాలా నోటీసులు పంపడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి దాంట్లో మీ పైన నాకు చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని విచారించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి సిబిఐ కూడా చాలా సందర్భాల్లో కల్వకుంట్ల కవితకు ఆల్రెడీ నోటీసులు పంపడం జరిగింది. కానీ కల్వకుంట్ల కవిత ఎక్కడ కూడా నోటీసులకు స్పందించలేదు. ఒకవేళ స్పందించినప్పుడు కూడా అనేక రకాలైనటువంటి కారణాలను చూపుతూ ఆమె తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఒక పక్కన నాకు ఎన్నికల షెడ్యూల్లో బిజీగా ఉన్నాను, నాకు ఏ ఫంక్షన్లు ఉన్నాయి, లేకపోతే నాకు ఢిల్లీ పర్యటనలు ఉన్నాయని చెప్పేసి ఏవో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చాలాసార్లు నోటీసులు పంపినప్పుడు కూడా ఆమె ఒక్కసారి 2022 డిసెంబర్ 11వ తారీఖున ఆమెను సిబిఐ కూడా ఇంటి దగ్గర విచారించడం జరిగింది. ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత యొక్క నివాసంలో 2022 డిసెంబర్లో విచారించినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాలేదు. మొన్న ఫిబ్రవరిలో ఖచ్చితంగా మీరు రావాలని చెప్పేసి సిబిఐ చెప్పినప్పుడు కూడా వాళ్ళ నోటీసులను కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నేరుగా సిబిఐ ఎక్కడైతే తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ఆమెను మళ్ళీ ఒకసారి ఈడీ కస్టడీ ఆల్రెడీ అయిపోయింది. ఈడీ కస్టడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగి వాళ్ళ కస్టడీకి అప్పగించాలని చెప్పేసి అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు విజ్ఞప్తి. ఒకవేళ దీనిపైన ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుంది, ఏ విధమైనటువంటి ఆ కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం చూడాలి. దీంట్లో అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో సాక్షులను బెదిరించేటటువంటి ప్రయత్నం, అంతేకాకుండా కల్వకుంట్ల కవిత ఫోన్లలో ఉన్నటువంటి డాటాను చెరిపేసేటువంటి ప్రయత్నంతో పాటు ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలపైన పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి విచారించాలి. మళ్ళీ ఒకసారి ఈడీ కూడా కస్టడీకి అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ ఉందో 14 రోజుల పాటు, ఈ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత కూడా ఈడీ మళ్ళీ ఎంటర్ అయ్యి ఈడీ కూడా తమకు మళ్ళీ ఒక వారం రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా అడిగేటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు అయితే ఈ సంబంధించినటువంటి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసులో ఇప్పుడే కల్వకుంట్ల కవితకు అయితే బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఒకసారి చూసుకోవచ్చు, కల్వకుంట్ల కవిత గతంలో విచారించినటువంటి సందర్భం సిబిఐ ముందుకు వెళ్ళినప్పుడు ఇట్లా పిడిగిలి బిగించి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మొన్న ఈడీకి తీసుకుపోతున్నటువంటి సందర్భంలో ఈమెమో సాధించినట్టు, ఈమెమో తెలంగాణకేమో పథకాలు తీసుకొచ్చినట్టుగా ఆమె పిడికిలి బిగించి జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. దీంట్లో చాలామంది కూడా దీంట్లో ఇంకా ఉన్నారు. కవిత మేనల్లుడు కూడా మేక శ్రీశరణ్ అన్నటువంటి ఆ వ్యక్తి కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళని కూడా విచారించాల్సినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి దీంట్లో ఇప్పుడే కేసు అయిపోలేదు. ఈ కేసు పైన ఇంకా చాలా
ఇంకా దర్యాప్తు చేయాలి, చాలా విషయాలను కూడా రాబట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి సిబిఐ భావిస్తూ ఉంది. దానికోసం అని చెప్పేసి సిబిఐ రిక్వెస్ట్ కూడా చేసుకోవడం జరిగింది. తీహార్ జైల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను మాకు వారం రోజుల పాటు కూడా కస్టడీకి అప్పగించండి, మేము కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గతంలో తప్పించుకున్నటువంటి కల్వకుంట్ల కవిత ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి మన బయటికి పంపినటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి కారణాలు చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మీ అదుపులోనే ఉన్నప్పుడు ఆమెను అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది, ఆమెను విచారించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అయితే సిబిఐ అయితే భావిస్తూ ఉంది. ఇగో ఈమె చూసినటువంటి ఘనకార్యాలతోటి ఇగో ఈ ఫోన్లకు సంబంధించినటువంటి దాంట్లోనే కీలకమైనటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో రిమూవ్ చేసిందట. ఈమె అసలు ఉండకుండా చేసిందట. దాంట్లో ఇప్పటికే 10 ఫోన్లను ఆల్రెడీ స్వాధీనం చేసుకుని ఈడీ కానీ సిబిఐ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగింది. ఫోన్లో ఉన్నటువంటి డేటాను రికవర్ చేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటే, ఇంకొక పక్కన పూర్తి స్థాయిలో వాటిని ధ్వంసం చేసినటువంటి నేపథ్యం. కల్వకుంట్ల కవిత అసలు ఎక్కడ కూడా దొరకొద్దు దీనిపైన అని చెప్పేసి వాటిని అన్నిటి కూడా బండరాళ్లతోటి మొత్తం పగలగొట్టినటువంటి పరిస్థితి. ఇక ఉన్నటువంటి కొన్ని ఫోన్లలో ఉన్నటువంటి డేటాను సేకరించేటువంటి ప్రయత్నం కూడా ఈడీ అధికారులు చేయడం జరిగింది. దాంట్లో కీలకమైనటువంటి విషయాలను కూడా రాబట్టిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇవి చేసినటువంటి ఏదైతే ఈ సంబంధించినట్టు ఇవే ఫోన్లు మొత్తం అన్ని ఐఫోన్లు, ఆ ఫోన్లు ఈ ఫోన్లు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లు కానీ వాటికి ఉన్నటువంటి ట్యాబ్లు కానీ వాటిని అన్నిటి కూడా ఈడీ అధికారులు గతంలో సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి 15వ తారీఖున పోయిన నెల 15వ తారీఖున కల్వకుంట్ల కవితను నేరుగా వాళ్ళు ఢిల్లీకి తీసుకుపోయి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. మరి ఢిల్లీకి వెళ్ళినటువంటి తర్వాత అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. తమకు బెయిల్ కావాలి, తమకు సంబంధించినటువంటి దానికి కొడుకు వాళ్ళ చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మా ఎగ్జామ్స్ ఉన్నటువంటి సందర్భంలో మరి మాకు ఖచ్చితంగా కూడా మినహాయింపు కావాలని చెప్పేసి ఏదో తప్పించుకున్నటువంటి ప్రయత్నం అయితే కల్వకుంట్ల కవిత చేయడం జరిగింది. ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి సిబిఐ రావడం జరిగింది. మనం ఇంతకుముందు అనుకున్నటువంటిది ఏదైతే సిబిఐ ఎంటర్ అవుతుందా ఎంటర్ కాదా, ఆల్రెడీ ఈడీ అధికారులు అంతా విచారించాలి కదా, అంత కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టింది కదా, అసలు సిబిఐకి ఇప్పుడు ఏం పని అన్నటువంటి కొన్ని ఊహాగానాలు బయటకు వచ్చినాయి. కానీ అనూహ్యంగా ఎవరు కూడా ఊహించినటువంటి విషయం ఏదైతే 9వ తారీఖు వరకు ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 5 రోజుల ముందు మళ్ళీ సిబిఐ ఎంట్రీ కావడంతో కల్వకుంట్ల కవిత అప్పుడే బయటకు వచ్చేటువంటి ఆస్కారం లేదు. అంతేకాకుండా ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏదైతే ఆమె వేసినటువంటిది 8వ తారీఖు వాయిదా పడ్డదో అప్పుడు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతలేదు. ఒక పక్కన సిబిఐ అధికారులు, మరొక పక్కన ఈడీ అధికారులు ప్రత్యేకంగా రౌస్ రెవెన్యూ కోర్టుకు ప్రత్యేకమైనటువంటి ఒక కోర్టుకు విన్నవిస్తూ ఉన్నారు. ఈ కేసులో కీలకమైనటువంటి ఒక కింగ్ పిన్ గా ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవితే. కాబట్టి కల్వకుంట్ల కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు. దీనిలో పెద్ద తలకాయలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఒక పక్కన ఢిల్లీ లిక్కర్ స్కామ్కు తెరలేపినటువంటి కల్వకుంట్ల కవిత అరవింద్ కేజ్రీవాల్ తోటి ఏ విధమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందాలు కుదిరినటువంటి నేపథ్యంలో ఒకవేళ కనుక కల్వకుంట్ల కవిత 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిందన్నటువంటి ఒక ఆరోపణ ఉంది. ఈ డబ్బులను ఎక్కడ ఇవ్వడం జరిగింది, దేనికోసం ఇవ్వడం జరిగింది, ఒక పక్కనేమో పంజాబ్ ఎన్నికల్లో పెట్టుబడి పెట్టినా లేకపోతే గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించేందుకు ప్రయత్నం చేసిందన్నటువంటి ఒక మనీ లాండరింగ్ పాల్పడ్డారన్నటువంటి ఒక పెద్ద అభియోగాన్ని కల్వకుంట్ల కవిత పైన ఉన్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవితను ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపొద్దని ఈడీ విజ్ఞప్తి చేస్తున్నటువంటి తరుణంలోనే సిబిఐ ఎంటర్ కావడం మాత్రం కొంత సంచలనంగా మారిందనేది చెప్పుకోవచ్చు.